ఇక బిగ్ టీవీ కథనాలకు నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించారు. పొల్యూషన్ సమస్య గురించి స్వయంగా బిగ్ టీవీ రిపోర్టర్ కు అడిగి తెలుసుకున్నారు వివరాలు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు కలెక్టర్. నల్గొండ జిల్లా చిట్యాలలో పొల్యూషన్ భారీగా పెరిగింది. కంపెనీల నుంచి వస్తోన్న వేస్టేజ్ ను రోడ్లపైకే విడిచిపెడుతూ ఉన్నారు. అక్కడికి వస్తోన్న దుర్వాసనకు స్థానికులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన బిగ్ టీవీ న్యూస్ కూడా ప్రసారం చేసింది. దీంతో కలెక్టర్ కాల్ చేసి ఏ కంపెనీ సమస్య ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. ఇక బిగ్ టీవీ ఇలాంటి వార్తలు టెలికాస్ట్ చేస్తూ ప్రజలకు అండగా ఉండటాన్ని కూడా కలెక్టర్ అభినందించారు. కంపెనీ దగ్గరకు అరగంటలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెళ్లి విచారణ చేపట్టాలని కూడా ఆదేశించారు. గ్రామంలో పరిస్థితులను పరిశీలించి ప్రజల నుంచి కంప్లైంట్స్ తీసుకోవాలని, ఓ నివేదికను త్వరితగతిన సమర్పించాలని కూడా చెప్పారు కలెక్టర్. మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రమేష్, నిజంగా ఒక వార్తకు స్పందన రావడం, కలెక్టర్ స్వయంగా అడగడం అన్నది హర్షణీయం. అండ్ అక్కడ ఏం చెప్తూ ఉన్నారు స్థానికులు, అలాగే కలెక్టర్ ఇకపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రైట్, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కంపెనీ నుంచి ఈ గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వారంతా కూడా శ్వాసకోశ వ్యాధులతో బద్దకలైనటువంటి పరిస్థితి, ఉన్నటువంటి జీవరాశులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ డిఎన్ఎస్ కంపెనీ మనం చూస్తున్నాం, ఇదంతా కూడా కెమికల్ రీసైకిల్ కంపెనీ అని చెప్పొచ్చు. చుట్టుపక్కల ఫార్మా కంపెనీలంతా వేస్టేజ్ ఈ కంపెనీకి వస్తుంది, ఇక్కడ రీసైకిల్ చేస్తారు. ఈ రీసైక్లింగ్ తో కూడా మొత్తం కూడా దుర్వాసన వెదజల్లుతుంది. అదేవిధంగా ఇక్కడ వ్యర్థాలను కూడా వదిలి వెళ్లడంతో కూడా దీన్ని కానుకొనే ఒక 100 మీటర్ల దూరంలో ప్రైమరీ స్కూల్ ఉంది. ఒక 50-60 మంది చిన్నారులు, చిన్న పిల్లలు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారు. వారంతా కూడా ముక్కు మూసుకొని ఖర్చు పట్టం పెట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా బిగ్ టీవీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. నిజంగా కలెక్టర్ రమేష్, ఆ కంపెనీ పైన చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే ఆ వ్యర్థాలను అక్కడ వేయొద్దు అని ఆదేశిస్తున్నారా? మరి దానికి ఏమైనా సబ్స్టిట్యూట్ ప్లేస్ చూపించారా? జిల్లా కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీలో వచ్చిన కథనాన్ని కూడా చూసి వెంటనే పీసీబీ అధికారులకు కూడా ఫోన్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు లోనికి వెళ్లడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులని మనం ఏ మాత్రం కూడా నమ్మదగ్గలేదు. ఎందుకంటే గత సంవత్సరాల నుంచి కూడా, కొన్ని సంవత్సరాల నుంచి కూడా వస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు, ఎలాంటి లేదని రిపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ స్థానికంగా మీరు అనుభవిస్తున్నారు. చెప్పండి ఏంటి? మేము కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి దుర్వాసనతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ రోజు బిగ్ టీవీ వచ్చి ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల కలెక్టర్ గారు వెంబడే స్పందించడం జరిగింది. దీనికి కలెక్టర్ గారికి మరియు బిగ్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక ఎంపీ గారికి వాళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే వెంబడే మా బాధను చూసి కలెక్టర్ గారు ధన్యవాదాలు కలెక్టర్ గారికి. నిజంగా ఇది మాత్రం, ఈ కంపెనీని మాత్రం ఇక్కడ నుంచి తరలించేంత వరకు కూడా ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం. ఎందుకంటే ఎంతో మంది ఇక్కడ చనిపోతున్నారు, అనారోగ్యాన్ని బారిన పడుతున్నారు అంటున్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ వాళ్ళ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించినందుకు కూడా బిగ్ టీవీ తరఫున థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, కలెక్టర్ కూడా స్పందించారు. ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా దాని పరిష్కారాన్ని చూపిస్తాం.